మలేషియా రాజధాని కౌలాలంపూర్ నగరంలోని ఎంఈసీసీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ మలేషియా శాఖ, మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తమ మాతృభూమిని మర్చిపోకుండా ఆవిర్భావ సంబరాలు చేసుకుంటున్న ఎన్ఆర్ఐలందరికీ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్న ఊరును కన్న తల్లిని మర్చిపోకుండా ఖండాలు దాటిన తెలంగాణ తల్లిని తలుచుకుంటూ ఆవిర్భావ దినోత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. వేల సంవత్సరాల కిందట మొదలైన తెలంగాణ చరిత్ర, రాజులు, చక్రవర్తులు, కవులు, కళాకారులు, సంస్కృతి, పాటలతో తరతరాలుగా విలసిల్లుతున్నది అని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతిలో ప్రతి తరం ఏదో ఒక యుద్ధాన్ని, రణాన్ని నడిపించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నదని, అయితే ఈ ప్రత్యేక రాష్ట్రం ఊరికేనే రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. దశాబ్దాల పాటు జరిగిన తొలి తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కేసీఆర్ సారథ్యంలో జరిగిన మళ్లీ తెలంగాణ ఉద్యమంతోనే ఇది సాధ్యమైందన్నారు. అనేక పదవీ త్యాగాలు, సవాళ్లను దాటుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. ప్రపంచంలో కొరియా, తైవాన్, సింగపూర్, మలేషియా, వియత్నాం లాంటి దేశాలను ఏషియన్ టైగర్స్ గా పిలుస్తుంటారని, అవి చిన్న దేశాలే అయినా సాధించిన విజయాలు అతి గొప్పవని కేటీఆర్ పేర్కొన్నారు. చేసింది కొంత, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి తెలంగాణ భవిష్యత్తు కోసం మీరు కూడా తప్పకుండా కలిసి రావాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. 25 ఏళ్ళైంది బీఆర్ఎస్ పుట్టి. ఈ ఉత్సవాన్ని కూడా ఘనంగా చేసుకున్నాం. 25 ఏళ్ళైంది కదా అని విశ్రమించేది లేదు. ఆటుపోట్లను, ఒడిదుడుకులను అన్నింటినీ ఎదుర్కొన్నాం. మా నాయకుడు చెప్పేది ఒకటే, గెలిచినప్పుడు పొంగిపోకండి, ఓడిపోతే కుంగిపోకండి, జీవితంలో ఎత్తుపల్లాలు తప్పవు. మరి కానీ ఒక లక్షణం కేసీఆర్ గారికి మొదటి నుంచి ఉంది, బీఆర్ఎస్కి మొదటి నుంచి ఉంది. ఎట్లా అయితే ఒక ఫినిక్స్ పక్షి బూడిద నుంచి మళ్ళీ తిరిగి లేస్తుందో, తప్పకుండా అట్లా బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి మీ ఆశీర్వాదంతో 2028లో తిరిగి మళ్ళీ వస్తాం.